ఆ ట్రావెల్స్ కా జీపీఎస్ లొకేషన్ దొరికింది. లెట్స్ గో. దారిలో ఒకటి ఇచ్చాను సార్. వాడు తీసుకెళ్ళాడు సార్. సార్ 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 ఎవరు కావాలి సార్? రేయ్, ఆ బ్యాగ్ నాకు కావాలి. ఆఫ్టర్ ఆల్ క్యాబ్ డ్రైవర్ గాడివి నా దగ్గరకు వచ్చి నన్నే బ్యాగ్ అడుగుతావా? వేసేయాల్సింది. చచ్చాను కొడక. కన్నేది కన్ను. డేవిడ్, రేయ్ డేవిడ్, డేవిడ్ బ్యాగ్ ఎక్కడ? డేవిడ్ ఒక బ్యాగ్ తీసుకొచ్చాడు. ఎక్కడ పెట్టాడో తెలుసా? అసలు డేవిడ్ ఎవరు? వీడే. అతను డేవిడ్ కాదు సార్, అతని పేరు రాజు. వీడు వీడు డేవిడ్ కాదా? అవును సార్. రాజునా? అవును. వీడు డేవిడ్ రాజు నాకు అనవసరం. వీడు ఒక బ్యాగ్ తీసుకొచ్చాడు. ఆ బ్యాగ్ నాకు కావాలి. అసలు నా వైఫ్ డేంజర్లో ఉంది. అతను ఒక్కడే వచ్చాడు, ఒట్టి చేతులతో నడుచుకుంటూ వచ్చాడు. అసలు బ్యాగ్ తేలేదు సార్. ఒక్కసారి ఆలోచించు సార్. నేను చూసిందే చెప్తున్నాను సార్, నేను నిజమే చెప్తున్నాను సార్. అతను బ్యాగ్ తీసుకొని రాలేదు సార్. ఎటో సార్, ఇక్కడే బ్యాగ్ తీసుకున్నాడు. వెళ్ళాడు సార్. రై ఇటా ఇటా సార్ అది చెప్పు. ఇటే సార్, ఇటే సార్. ఎక్కడ రా సార్? అది సార్ ఎక్కడికి వెళ్ళాడు తర్వాత మీకు? సార్ ఇట్లా సార్, ఇట్లా సార్. పద 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 పదమలగే. నిన్నెలా కాపాడుకోలేదయా? ఇప్పుడు 2 ప్రాణాలు పోతాయి. టైం లేదు. నేను చావడము
లేదా వాడు ఎవడైనా సరే వాడిని చంపడం, అంతే. రాజు, నీతో వచ్చిన వాళ్ళు పోలీసులకు దొరికిపోయారు. నా కోసం మా ఏరియాలో వెతుకుతున్నారు. బ్యాగ్ నా దగ్గర ఉందిగా, నన్నేం చేయమంటావు? ఆ సుబ్బారావు గారి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. రాజు మీటింగ్ లో ఉన్నాడు. నన్నేం చేయమంటాడో రాజుని త్వరగా అడిగి చెప్పు. బ్యాగ్ తీసుకొని బార్ దగ్గరకు వచ్చామన్నాడు. సరే సరే. ఇప్పుడే నీ బ్యాగ్ దొరికింది. మై ప్లేస్ బార్కి వచ్చి నీ బ్యాగ్ తీసుకో. బ్యాగ్ తీసుకొచ్చి నీ వైఫ్ని తీసుకుని ఇంటికెళ్ళిపో. ఇప్పుడు సిటీలో పోలీసులు మొత్తం నా వెంట పడుతున్నారు. బ్యాగ్తో వాళ్ళకి దొరికితే కథ మొదటికొస్తుంది. నా ఇంటి నుంచి కూడా నువ్వు బ్యాగ్తో పారిపోవాలి కదా, అలాగే ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఇదేంటి చీరలు ఇలా పడి ఉన్నాయి? తింగరేదోలు తాగేసి గొడవ పడుతుంటారు. డేవిడ్, చమక్ చంద్ర, ఫోన్ లో మాట్లాడింది నువ్వేనా? బ్యాగ్ ఎక్కడరా? ఏం చేస్తున్నాను? అయినా బ్యాగ్ సుబ్బారావుకి ఇస్తాను కానీ నీకెందుకు ఇస్తాను? సుబ్బారావు? సుబ్బారావు ఎవడరా? అసలు ఈ బ్యాగ్ వల్ల ప్రాబ్లం లో పడిందే నేను. అసలు బ్యాగ్ కొట్టడానికి ప్లాన్ వేసిందే సుబ్బారావు. చెప్తాను చెప్పు. ఒకలాంటి చెప్పు. సిద్ధార్థ్ ముంబై పోలీసులకు దొరికిపోయాడన్న భయంతో పంకజ్ కొన్ని కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ నా కొరియర్ చేశాడు. కానీ ఇప్పుడు సిద్ధార్థ్ ముంబై పోలీసు నుంచి తప్పించుకొని ఆ సరుకు గురించి హైదరాబాద్ వస్తున్నాడు. సో సిద్ధార్థ్ ఇన్ఫర్మేషన్ పోలీసులకు ఇచ్చేసి ఆ సరుకు మనం కొట్టేస్తే లైఫ్ సెటిల్ అయిపోద్ది. ఏమంటావు? బ్రహ్మాజీ, రాజేష్ సరుకు కోసం నైట్ నా దగ్గరకు వస్తారు. ఈ లోపల నువ్వు రాజేష్ని పిలిచి ఆ సరుకు డేవిడ్కి ఇస్తే 100 కోట్లు ఇచ్చి దుబాయ్లో సెటిల్ చేస్తానని చెప్పు. డేవిడ్ ఎవరు? డేవిడ్ ఎవరు లేడు, జస్ట్ రాజేష్ని నమ్మించడం గురించి డేవిడ్ అనేవాడు ఒకడున్నాడని చెప్పు. వాడికి డబ్బు మీద విపరీతమైన ఆశ. వాడిని నమ్మించటం కోసం ఈ 10 లక్షలు అడ్వాన్స్గా ఇవ్వు. నేను సరుకు వాళ్ళకి ఇచ్చేస్తే సిద్ధార్థకి నా మీద డౌట్ రాదు. ఆ తర్వాత సిద్ధార్థ్ ఎక్కడున్నాడన్న విషయం పోలీసులకు పాస్ చేస్తాను. పోలీసులు సిద్ధార్థ్ విషయం చూసుకుంటారు. రాజేష్ సరుకు తీసుకొచ్చి నీకు ఇచ్చాక వాళ్ళిద్దరిని చంపేయి. తర్వాత దారిలో సరుకు వీడికి ఇచ్చేయి. ఓకేనా? వీడు నా ఫ్రెండ్. డ్రగ్స్ బిజినెస్కి ఏమీ సంబంధం లేదు. సో ఎవ్వడికి తెలియదు. నేనెవరికి తెలియకపోవడం ఏంటి? నా పేరు చమ్మక్ చంద్ర. చమ్మక్ చంద్ర. ఫేస్బుక్ లో బాగా ఫేమస్. అదేలే, అమ్మాయిల ప్రొఫైల్స్ కనపడితే ఫేస్బుక్ లో రిక్వెస్ట్లు పెడుతుంటాడు. ఎస్, యాక్సెప్ట్ చేసింది. టింగరోల్లో ఉన్నాడు. అందుకే కదా ఎవరికి అనుమానం రాదని సరుకు వాడి దగ్గర పెట్టమన్నాను. అలాగే 3 క్రిమినల్స్ని మాట్లాడాను. వాళ్ళు కారు బుక్ చేసుకుని నీ దగ్గరకు వస్తారు. ఒకవేళ రాజేష్ వాళ్ళు ఎదురు తిరిగితే మర్డర్ చేయటంలో నీకు హెల్ప్ చేస్తారు. ఈ ప్లాన్లో మనోళ్ళు ఎవరు వద్దని ఎవరికి సంబంధం లేని సెట్ చేశాను. ఇదంతా ఎందుకు సుబ్బారావు? సరుకు నీ దగ్గరికి వస్తుందిగా, నువ్వే కొట్టేచ్చు కదా. నేను కొట్టేశానని తెలిస్తే సిద్ధార్థ్ జైల్లో ఉన్నా బయట నేను బతకగలనా? ఆఫ్టర్ ఆల్ బ్రోకర్ గాడిని ఇంత పెద్ద డీల్ చేస్తున్నానంటే రాజేష్ నమ్ముతాడా? అందుకే డేవిడ్ అనేవాడు ఒకడున్నాడని చెప్పు. అసలు డేవిడ్ అనేవాడే లేడా? సుబ్బారావు, బేగంపేట అపార్ట్మెంట్. వాడు ఎప్పుడో చచ్చిపోయాడు కదరా. ఏం మాట్లాడుతున్నావు? వాడు చనిపోయాకే కదరా నాకు టెన్షన్ మొదలైంది. నేను నమ్మను.
సుబ్బారావు చచ్చిపోతే వాడు ప్లాన్ చేసింది ఎలా ఎగ్జిక్యూట్ అయింది? ఈ రాజు ఎలా చచ్చిపోయాడు? వాడు చేసిన పాపమే వాడిని చంపేసింది. ప్లాన్ చేసి నిద్ర పోయారు. రేయ్, నీకు ఆ బ్యాగ్ ఎటువంటి సంబంధం లేదు, నాకు టైం లేదు. ఆ బ్యాగ్ ఎక్కడుందో చెప్పు. రేయ్, ఇంతవరకు నేను ఎవరిని చంపలేదు. చంపాల్సిన అవసరం కూడా రాదు, కారులో ఉంది. రేయ్ ఇట్రా. చెప్పు. సిద్ధార్థ్ ఇన్ఫర్మేషన్ తెలిసింది. కొన్ని కోట్లు విలువ చేసే డ్రగ్స్ తో మైప్లేస్ బార్ నుంచి ఎస్కేప్ అవుతున్నాడని తెలిసింది. హేమంత్, సార్ వీళ్ళని స్టేషన్ తీసుకెళ్ళి. హత్య. రేయ్, చెప్పాను కదరా నా ప్రెడిక్షన్ నువ్వు సాధిస్తావని. వాడి దగ్గర బ్యాగ్ తీసుకొని కఫిల్లా నీట్గా సాద్దాం. బ్యాగ్ నా దగ్గర లేదు. హత్య. సరుకు చేతికి రాగానే నీకు ఆశ పుట్టిందరా? బ్యాగ్ ఇచ్చేసి నీ వైఫ్ని తీసుకుపో. నిజంగా బ్యాగ్ నా దగ్గర లేదు. బ్యాగ్ దొరికిందని చెప్పావు కదరా, ఫోన్లో కనబడుతున్నారా నీకు? నేను చెప్పేది నిజంరా. నీ బ్యాగ్ తీసుకుంది ఆ బార్ ఓనర్, కానీ బ్యాగ్ ఆడి దగ్గర లేదు. మరి బ్యాగ్ ఎక్కడుంది? బ్యాగ్ డేవిడ్ దగ్గర ఉంది. అసలు బ్యాగ్ తీసుకెళ్ళింది డేవిడ్ అన్నావు కదరా? కానీ వాడి పేరు డేవిడ్ కాదు, రాజు. ఏంట్రా డ్రామాలో? సిచ్యువేషన్ నాకు అర్థమైంది. ఓ డీల్ మాట్లాడుకుందాం. చాలా వాల్యుబుల్ సరుకు కొట్టేసి వాడు నాటకాలు ఆడుతున్నాడు. వాడి దగ్గర నుంచి ఆ సరుకు తీసుకుంటే మీ ఇద్దరికి కొంత షేర్ ఇస్తాను. బెస్ట్ డీల్. ఎవరికి రా షేర్ ఇస్తానంటున్నావు? నీ సరుకు కొట్టేసిన ఈ డేవిడ్కా? ఏంట్రా నువ్వు మాట్లాడేది? అవునరా, నీ బ్యాగ్ కొట్టేసింది ఏసీపీనే. ఆడే ఆడే డేవిడ్. ఏం మాట్లాడుతున్నారా? మైండ్ తప్పిదా? సిద్ధార్థ్, నేను చెప్పేది నిజం. నీ బ్యాగ్ కొట్టేసింది ఏసీపీనే. ఆడే ఆడే డేవిడ్. రేయ్, అప్పంతాలు చెప్పకు. సిద్ధార్థ్, నీ డీల్ నాకు ఓకే. సరుకు కొట్టేయాలనుకున్న నిజమే, కానీ నేను డేవిడ్ కాదు. ఇక వీడే చెప్పండి నాకు. తుంక నా కొడుకు సరుకు డేవిడ్ దగ్గర ఉందని. విన్నావుగా? నీ సరుకు కొట్టేయాలని ప్లాన్ చేసింది ఆడే, నీ సరుకు కొట్టేసింది కూడా వాడే. ఆడే ఆడే డేవిడ్. ఏంటో నన్నే కన్ఫ్యూజ్ చేస్తున్నారు. హలో. ఆకలి మీద ఉన్న జంతువు కన్నా హత్యాస ఉన్న మనిషి చాలా డేంజర్ సార్. మీ ఏసీపీ అలాంటి వాడే. సో ఈ డ్రగ్స్ వాళ్ళ చేతికెళ్తే చాలా మంది లైఫ్లు స్పాయిల్ అవుతాయి. అందుకే మీకు కాల్ చేశాను. హత్యాకి మీరు నంబర్ ఇచ్చినప్పుడు నేను విన్నాను సార్. పోయేటప్పుడు ఏమీ తీసుకెళ్లరని తెలియనట్టుంది వీళ్ళకి.
మీ మీద నమ్మకం ఉంది సార్. ఇదిగోండి సార్. స్టేషన్కి వచ్చి స్టేట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. షూర్ సార్.